అంబర్పేటలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ విజయలక్ష్మి తన కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని కళ్ళ ముందే తల్లిదండ్రులు లేకపోతే నా పాప ఎలా బతుకుతుందో అని చెప్పేసి పాపతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చేసుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు శ్రీనివాస్కి వాళ్ళ అక్క. కానీ అతను ఇంకా డిప్రెషన్లో ఉండి ఎవరు ఉన్నా సరే నాకు నా పెద్ద పాప లేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు బాధని వ్యక్తం చేస్తూ ఉండేవాడు. అసలు చివరిగా ఎప్పుడు మాట్లాడారు వాళ్ళతో అనేది మాట్లాడదాం. ఎందుకంటే కొంతమేరకు వాళ్ళకి దేవుళ్ళ మీద కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దేవుడు మాకు అన్యాయం చేశారు అని భావించారా, లేదు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి న్యాయం జరుగుతుందని భావించారా అనేది ప్రస్తుతం అడుగుదాం. చివరిగా ఎప్పుడు మాట్లాడాడమ్మా మీ? గురువారం 9 or 10 మాట్లాడినా. పాప చనిపోయినా డిప్రెషన్లో వెళ్ళిపోయారు. దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారంటారు, నిజమేనా? నమ్ముతారు కానీ పాప వల్ల చనిపోయారు. నా పాప అంటే చాలా ఇష్టం, అందుకని. అంటే ఇద్దరు పాపల్ని కూడా ఎంతో బాగా చూస్తాడు, వాళ్ళ భార్యను కూడా చూసుకుంటాడని చెప్తున్నాడు. కానీ అసలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకంటే పాప అంటే చాలా ఇష్టం అని డిప్రెషన్లో వెళ్ళిపోయారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళు ఎప్పుడైనా మీతో బాధలు చెప్తూ ఉంటాడా? చెప్తాడు, ఎందుకు చెప్పాడు. కానీ పాప పాప అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికి. ఎందుకు చనిపోయింది పెద్ద పాప? ఆమె ఎందుకు చనిపోయిందో తెలియలేదు. ఆ పాప కూడా ఏం రాలే, కానీ ఆ పిల్ల డిప్రెషన్లో అయిపోయలేదు. ఆ పాప చిన్న పాప ఎప్పుడైనా మాట్లాడుతుందా మీతో? చిన్న ఆమె కదా, ఇంట్లో విషయాలు చెప్తుందా? ఇట్లా నాన్న డిప్రెషన్లో ఉన్నాడు, బాధపడుతున్నాడని. చిన్న ఆమె కదా, ఆమె 16 years కదా. ముందుగా మీ తమ్ముడు భార్య చెప్తూ ఉంటుందా, వదిన ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అని? ఇబ్బందులు ఉండే వాళ్ళకు నేను సాయం కూడా చేసిన. నేను ఇబ్బందులు ఉంటే సాయం చేసిన. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి, కానీ పాప మెయిన్. పాప వల్ల చనిపోయారు వాళ్ళు. డిప్రెషన్. పాప అంటే చాలా ఇష్టం, ఇంకా చిన్న పాప కంటే పెద్ద పాప ఇష్టం. పాప పెద్ద పాప మీతో మాట్లాడేటప్పుడు అసలు ఎప్పుడన్నా తనకేం కష్టం వచ్చింది ఏమన్నా అప్పట్లో చెప్పుకునేదా? ఆ పాప ఎక్కువ మాట్లాడకపోతుండే, సైలెంట్ అన్నట్టు. వాళ్ళ పేరెంట్స్తోనే ఎక్కువ ఉంటుండే, మాతోనంత తక్కువ. ఇంకా దూరం ఉంటుండే పాపతో. మీతో ఫోన్ చేసినప్పుడు ఏమన్నా మాట్లాడా మీ అన్నయ్య శ్రీనివాస్? ఏం మాట్లాడక్క, రేపు రా, కొంచెం బాగలేదు అని అన్నాడు. సరే రేపు వస్తారా అని. నేను రేపు రాలే, శుక్రవారం రాలే, నిన్న వచ్చినా. తలుపు తెరుస్తలేరు. కిటికీలకెళ్ళి అందుకెళ్ళి చూస్తే హ్యాంగింగ్ లాగా కనబడేది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి. అంటే శుక్రవారం మీరు ఒకవేళ రమ్మన్నప్పుడు వచ్చి ఉంటే వాళ్ళ ప్రాణాలు ఏమన్నా పోయేవి కాదనుకోవచ్చు? ఏమో, నేను పొద్దునుంచి చేసిన. ఒక్కసారి వాళ్ళది లోపల సిగ్నల్ సరిగ్గా ఉండవు, చేస్తాడులే అని అనుకున్నా. చేయలేదు ఆయన. నేను ఉత్తిగా మామూలుగా వచ్చిన. నేను కలిసిపోదామని వచ్చిన. నేను చనిపోతారని నాకు తెలియదు, కలిసిపోవడానికి వచ్చిన. మీరు ఎక్కడ ఉంటారు? నేను మా గట్కేసర్లో ఉంటాం, కానీ మా మోహన్ నగర్. అప్పుడప్పుడు వస్తూ ఉంటారా తమ్ముడు దగ్గరికి వాళ్ళని చూడడానికి? వస్తాను నేను. ఆ 2 months వరకు మా ఇంటికాడనే ఉండేవాళ్ళు. అక్కడ చనిపోతే మా ఇంటికాడ వచ్చి ఉండే. అంటే చెప్పకుండా చేయకుండా వచ్చేసిరు ఇక్కడ వాళ్ళు. మాకు తెలియదు ఇక్కడ వచ్చినట్టు. అంటే ఆ సొంత ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి రావాలి? సొంత కాదు, కిరాయి. నాది సొంత ఇల్లు. చేశారు అక్కడ రామ్నగర్? తెలియదు, ఇక వచ్చేసిరు వాళ్ళు. ఇక ఎన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చారు? 2 months అవుతుంది. 1 month 2 months అవుతుంది. అంటే మీరే ఎక్కువ ఇద్దరు పిల్లల్ని ఇష్టపడతారు, అత్త అని మీ దగ్గరే ఎక్కువ ఉంటారు అని అంటున్నారు. వాళ్ళతో మీకు ఎలాంటి అనుబంధం? అనుబంధం ఉన్నది, కానీ ఎవరు పేరెంట్స్ అట్లా వీళ్ళు చనిపోవద్దు. ఎందుకంటే ఒక పాప ఉంది కదా, ఆ పాప దిక్కలనే ఉండాలి కదా. పెద్ద పాప డెడ్లో అయినా పోయింది, కానీ చిన్న పాప దిక్కలన్నా ఈ డిసిషన్ ఎవ్వరు తీసుకోవద్దు, అసలు ఎవరు తీసుకోవద్దు. నేను సాయం చేసిన. నేను ఎంత చెప్పినా వాళ్ళు మేమన్నా వెళ్తే మంచిగానే ఉన్నామక్క, నేను పోతా డ్యూటీకి. 3 పాప చనిపోయిన నుంచి డ్యూటీ కూడా చేస్తలేడు అని. ఆమె చేస్తలేడు, ఆయన చేస్తలేడు. పోనీలే టైం తీసుకొని అని అనుకున్నాం, కానీ చనిపోతాడని అనుకోలే.
అంటే మీతో పెరిగినటువంటి మీ తమ్ముడు ఎంతో చక్కగా చిన్నప్పటి నుంచి అతన్ని పెంచి ఉంటారు, మీరు ఒక అక్కగా తల్లిగా అని చెప్పాలి. కళ్ళ ముందే అట్లా వాళ్ళు కనిపిస్తుంటే అసలుకి ఏం చేసేవాడు అట్లా చేసుకుంటాడు అనుకోలే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు, అయినా మంచిగానే ఉన్నాం కానీ అట్లా డిసిషన్ చేసుకుంటాడని తెలియదు. కానీ ఎవ్వరు చేసుకోవద్దు అట్లా. ఎంత మా అమ్మ ఒక్క ఆమెనే బాగా, మేమిద్దరం ఆడపిల్లలు ఆయన ఒక్కనే. ఇప్పుడు మా అమ్మనే పట్టవలసి వస్తుంది. చేసుకోవద్దు అట్లా. ఆర్థికములున్నా ఏమున్నా చూసుకోవాలి కానీ అట్లా చనిపోదు, ఎవ్వరు అసలు చనిపోదు అట్లా. చాలా ఇది ఎంత బాధ పెట్టిపోయినారు ఇప్పుడు, ఎంత బాధ, చాలా బాధనే కదా ఎవరికైనా. నిజానికి ఆ తల్లికి, మీ తల్లికి ఇంకా కూడా ఆ బాధ బయటపడాలంటే కష్టం. ఎందుకంటే చేతుల్లో పెంచినటువంటి కొడుకుని ఈరోజు కళ్ళ ముందు అలా చూసి అసలు తట్టుకోగలుగుతుంది? తట్టుకుంటలేదు. ఆమె నా పాప చనిపోయిన నుంచి ఆమె చాలా ఇది అయిపోయింది. ఆమె కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు అట్లా అని తెలిసే వరకు ఆమె కూడా పరిశాన్. ఆమెనే పట్టుకోవాలి కదా, ఇప్పుడు మేమైతే పట్టుకోలేం కదా. కానీ ఎవరు మాత్రము చనిపోదు అట్లా. ఎంత బాధ, ఎంత పెంచితే అంత పెద్ద కొడుకు అవుతాడు మా అమ్మకైనా, చనిపోదు ఎవరు అట్లా. చెప్పండి అమ్మా, అంటే ఈ జనరేషన్లో చాలామంది పిల్లల్ని చంపేసుకోవడం, వాళ్ళు చనిపోవడం చేస్తున్నారు. ఈ కుటుంబం మొత్తం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆ దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు. అలా ఏమన్నా వాళ్ళు ఎందుకు మనుషులతో ఉండరు, వాళ్ళు తక్కువ. ఏమన్నా పెళ్ళిళ్ళు చెప్పినా, దావతులు చెప్పినా తక్కువ. మళ్ళాక ఇక్కడంటే అక్కడ పోలేరు. వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళిద్దరే అన్నట్టు, ఇక అంతే. వృత్తి వాళ్ళ ఫ్యామిలీ మట్టుకే, బయట రాకపోతురు సరిగా. మెయిన్ అదే ప్రాబ్లం. దేవుడిని ఎక్కువ నమ్ముతారా? దేవుడు వాళ్ళు నమ్ముతారు కానీ ఎక్కువ మట్టుకు ఇక మనుషులతో ఎక్కుండకపోతుంది అంతే. ఎందుకు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దేవుడు పిలుస్తున్నాడు మా బిడ్డ దగ్గరికి రమ్మని అని చెప్పి ఎందుకు అలా చెప్పారు అని అనుకుంటున్నారు? మీరు ఎందుకు చెప్పుకుంటారు? ఏం లేదు, ఇక పాప డిప్రెషనే మెయిన్. పాప ఒక్కతే ఉంది, మేము కూడా అక్కడనే అందరం మేము కలిసి ఉంటామని అనుకున్నారు వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయినారు తెలుసా. పాప పోయినాక వాళ్ళకు బతుకుపైనే విరక్తి వచ్చింది. ఆ చిన్న ఆమెకు కూడా మేము ఎంత నచ్చ చెప్పినాం, ఈమె చూసుకున్నా బతకండి అన్నాను. కానీ వాళ్ళు నలుగురు వాళ్ళు ఒక్కరి దగ్గర కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు బతకలేకపోయినారు. ఎంత చెప్పినా కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు ముగ్గురు. పాప ఒక్కటే అక్కడ ఎలా ఉంటుందో ఏమో. పాప లేని మాకు కూడా బతకొద్దని అనుకున్నారు. చాలా ప్రేమతోటి ఉండే పిల్లల్ని, అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టని వాళ్ళు తెలుసా. వాళ్ళు ఎవ్వరింటికి రారు, వాళ్ళే అంతే. ఆ పాప పోయినాక అసలు కోలుకోలేదు. అందరం నచ్చ చెప్పినాం, చుట్టాలు అందరం నచ్చ చెప్పినాం. మా మధ్యలో ఉంచుకోనిక కూడా ఎంత ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక వీళ్ళంతా వస్తున్నారు మాకు చెప్తున్నారు అని. అయితే పాప ఇక మా పాప మాతోటే ఉంటుంది అన్న వాళ్ళు మైండ్ సెట్ పెట్టుకున్నారు అంతే, ఇంకేం లేదు. మేమందరం ఇక పైన నలుగురం కలిసి ఉంటాంలే అని అనుకున్నారు అంతే, ఇంకేం లేదు. కనీసం ఆ చిన్న పాపని వద్దు, ఏం చేయకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం, మేమే వెళ్ళిపోదాము. పెంచుకో అక్క నువ్వు, నేను ఎందుకు పెంచుకుంటారా, మీరున్నాక మీరే కదా ముఖ్యము, నువ్వు పెంచుకోకంటే సరే పెంచుకుంటున్నామో కానీ అందంగా ఉంటుంది పిల్ల, చాలా అందంగా ఉంటుంది, తెల్లగా బాగుంటుంది. పిల్లల్ని బాగా ప్రేమించారమ్మా ఇద్దరు, చాలా ప్రేమించారు. అది తట్టుకోలేకపోయారు అంతే, ఇంకేది లేదు. డిప్రెషన్ వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్తలేరు వాళ్ళు. సైకాలజీకి చూపించినాడు వాడు, ఆమెకి ట్యాబ్లెట్ వేసినాడు, మళ్ళీ తీసుకుపోయి చూపిస్తున్నాడు అంటే కూడా వెళ్ళలేదు. మా ఇంటికాడ మళ్ళీ ఉంచుకుంటామంటే కూడా రాలేదు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి. ఇప్పుడని కాదు, ఎన్ని రోజులకున్నా వాళ్ళు డిసైడ్ అయిపోయారు అంతే. ఇక మనం ఏం చేయలేము. ఇక కానీ అమ్మకి కడుపు కోతనే కదా, ఆమెకు పట్టేటైనా అలా ముగ్గురికి ఆమె పడితే ఎట్లుంటచ్చు. తల్లిగా ఏం చెప్తావమ్మా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆయనకు ఒక తల్లి ఉన్నది, ఆయనకు ముంగట నడిచేది ఆయన పోయి ఆమె ముంగట నడవాలంటే 70 ఏళ్ళ మనిషి ఆమె తట్టుకుంటుంది. మన్మరాలనే ఆమె మర్చిపోలేకపోతుంది. మళ్ళీ ఇదొకటి దెబ్బ. అసలు మేమే
చూడలేకపోతున్నాం తెలుసా రాత్రి నుంచి. ఇట్లాంటిది ఎప్పుడు చేయొద్దు. దేవుడు ఎన్ని రోజులకని తీసుకుపోతాడు, కానీ ఈ నిర్ణయం మంచిది కాదు. అయితే పూర్తిగా వాళ్ళు పెద్ద పాప చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నా పాప పైన ఒక్కటే ఒంటరిగా ఉంది, మేము కూడా మా పాపకి తోడుగా ఉంటాము, ఇక్కడ ఉన్నన్ని రోజులు మేము నలుగురం కలిసి ఉన్నాము, కానీ ఇప్పుడు పైన మా పాప ఎలా బతుకుతుందో అన్న ఒక బాధ, డిప్రెషన్లో ఉండే ఆ తల్లి, తండ్రి, చెల్లి ముగ్గురు కూడా మా అక్కతో, నా బిడ్డతో నేను కలిసి ఉంటాను అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు. మొదటి నుంచి అంటే పాప చనిపోయిన దగ్గర నుంచే ఇదే డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చినా సరే వాళ్ళు బయటికి రాలేకపోయారు అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబం మొత్తం కూడా జీవితాంతం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, పిల్లల్ని కష్టపడైనా సరే ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవాలి అని చెప్పేసి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ఉస్మానియా హాస్పిటల్.